కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 6 గ్యారెంటీల స్కీమ్లను అమలు చేసి ప్రజలందరికీ న్యాయం చేస్తుందని ఎల్లారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి మదన్ మోహన్ రావు అన్నారు. నాగిరెడ్డిపేట మండలంలోని వదల్పర్తి, చీనూరు, వాడి, గోలి, లింగాల్ తదితర గ్రామాల్లోని ఎన్నికల ప్రచారం జరిపారు. ఈ సందర్భంగా మండలంలోని వాడి సర్పంచ్ ఆర్య అనూష, పర్వతరావు, ఉప సర్పంచ్ కుమార్, వార్డు సభ్యులు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి మదన్ మోహన్ రావు ఆధ్వర్యంలోని కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరితో పాటు భారీగా గ్రామస్తులు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అందరికీ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మదన్ మోహన్ రావు మాట్లాడుతూ ప్రజలు ఆశీర్వదించి తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తేనే నియోజకవర్గంలోని చేపట్టే అభివృద్ధి పనుల్లో ఒక్క పైసా కమిషన్ తీసుకోనని వారు తెలిపారు. లింగంపేట మండలం ఏ ఒక్క ఇల్లు కట్టలేదా? సొంత మండలం ఒక ఎమ్మెల్యేగా ఉండి సొంత మండలంలో ఒక్క ఇల్లు లేదు, ఒక్క ఇల్లు కట్టలే. షీనూరు కడతాడుగా మన సొంత ఊరికి కట్టించుకున్నాడు. నల్ల మండలం 3 ఇల్లు ఉన్నాయా? నల్లమడకు పోయినా నేను ఈయన మన పెద్ద మనగానే చేసిన పోయినా ఏం లేదు, 3 ఇల్లు ఉన్నాయి. ఇలా చెప్తున్నా 2500 రూపాయలు ప్రతి తల్లికి కాంగ్రెస్ రాగానే అకౌంట్లో పడతాయి. ఆర్టీసీ బస్సులో చేతి గుర్తుకు మీరు ఓటేస్తే ఆర్టీసీ బస్సు ఈడికెళ్ళి మెదకోవచ్చు, ఎడకనే పోవచ్చు. ఆర్టీసీ బస్సులో మీకు ఫ్రీగా వస్తుంది. ఫ్రీగా ఆర్టీసీ బస్సులో మీరు పోతారు, చీనూరుకి వెళ్ళి మెదకపోవచ్చు. ₹1 కండక్టర్ తీసుకోండి మీకు పైసలు. ఇవాళ స్త్రీలకి ₹1 కూడా మీకు బస్సులో ఉండవు. ఇవాళ 15,000 రూపాయలు ఇస్తామని చెప్పింది సోనియమ్మ. ఎవరికి ఇవాళ రైతు ఇలా పంట పండిస్తే పుస్తుల వేసులు పెట్టి ఇలా లాగోడు పెట్టి పండిస్తే పంటకు పైసలు లేవు. ఇలా బ్యాగ్ 2,500 రూపాయలు మద్దతు ధర, కింటాలకు మద్దతు ధర అని చెప్పిండు. అవునా కదా? 2,500 రూపాయలు, దాంతో పాటు 500 రూపాయలు బోనస్ ఇస్తా అని చెప్పి మన ఖర్గే సార్ చెప్పిండు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే, చేతి గుర్తు ఓటేస్తే మీకు రుణమాఫీ అవుతుంది. కరెంటు బిల్లు నేను సీనియర్లో విరిగినప్పుడు నాకు చెప్పిండు. ఇప్పుడు మన ఎమ్మెల్యే అభ్యర్థి గారు మదన్ మోహన్ గారు మాట్లాడతారు. ఆయన కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకి గట్టిగా లంచ్ టైం అవుతుంది, మెల్లగా తిందాం. గట్టిగా ఉంటుంది. సోనియా గాంధీకి ఇప్పియాలి. ఏడికెళ్ళి చిన్నూరుకి వెళ్ళి మాట్లాడితే వెళ్ళి పెడితే అడగవాలా. సోనియా గాంధీ చేతి గుర్తుకి. మరి ఈరోజు చీనూరు గ్రామానికి, గ్రామ పెద్దలందరికీ, మరి తల్లులకు, నాతో పాటు వచ్చిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు, మరి నరసింహారెడ్డి గారికి, ఈ ప్రాంత మీకందరికీ సుపరిచితుడు, పెద్ద మనిషి, మరి మన తమ్ముడు మురళీగౌడ్ గారికి, ఇక్కడ చీనూరు నుంచి మన నరసింహారెడ్డి గారికి, క్రిస్టోఫర్ గారికి, ఇక్కడ నుంచి మన విఠలరెడ్డి గారికి, ప్రశాంత్కి, జయరామ్ గారికి, మన పక్క నుంచి ధర్మారెడ్డి నుంచి వచ్చిన శ్రీధరుడు గారికి, రామచంద్రరెడ్డి గారికి, ఇంకా నాతో పాటు వచ్చిన ఫారూక్ భాయ్, షాహిద్ భాయ్, మరి పక్క మండలం నుంచి వచ్చిన మా సీనియర్ నాయకులు, మరి శ్యామన్నకి, వెంకటరామరెడ్డి గారికి, షౌకత్కి, వాళ్ళందరికీ కూడా పేరున, మరి లక్ష్మణ్ ఠాగూర్కి, ఇమాంకి, ముఖ్యంగా యువకులందరికీ, నాతో సోదరులందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు ఇస్తున్నా. మీరందరూ కూడా ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మనని స్వాగతించినందుకు. మరి షీనూరు కొత్త ఏం కాదు, ఇంతకుముందు నేను వచ్చిన ఇక్కడ మన అంబులెన్స్ కూడా వచ్చింది. అంబులెన్స్ కూడా వచ్చి లక్ష్మికి ఆ రోజు ఫ్రాక్చర్ అయితే కూడా మెదక్ తీసుకుపోయిన పెట్టుకెళ్ళి నాకు బాగా కొడుతుంది. షీనూరుకి ఫోన్ వచ్చింది. ఇవాళ ఒకటే ఎలక్షన్ 30వ తారీఖు నడుస్తుంది. మరి నేను అడుగుతున్నా, ఇదే పెద్ద మనిషి సురేందర్ ఎమ్మెల్యేగా, మరి ఇంతకుముందు నరసింహారెడ్డి గారు చెప్పినట్టు ఈ ఊరికి వచ్చి ఆమాల దగ్గర పైసలు తీసుకుంటా. ఎంత తీసుకుంటే పైసలు ఏమైనా గుర్తుందా మీకు? పైసలు తీసుకోడు, ఎంత తీసుకుంటూ తెలియదు. 5,000, 10,000. నేను అడుగుతున్నా, శ్రీనూరుకి వస్తే ఆ పైసలు మిత్తితో ఇచ్చినాకనే అంబేద్కర్ నుంచి లోపలికి పోవాలి. పోతారా లేదా? పోతారా లేదా? మిత్తి వసూలు చేస్తారా లేదా? ఊరికి వస్తే అడుగురు. ఫస్ట్ మా మిత్తి కట్టిన 5 సంవత్సరాలు మిత్తి కట్టినాకనే లోపలికి వెళ్ళిపోవాలా. ఆడే గడి దగ్గర ఉండదు, గిడి దగ్గర ఆడికెళ్ళి అబ్బురి. ఇలా నేను అడుగుతున్నా, నన్ను ఈరోజు చెప్తున్నాడు ఆయన,
పనికిరాని మాటలు చెప్తున్నారు. కరోనా టైంలో ఇంటింటికి తిరిగి ఆక్సిజన్ ఇచ్చి మందు నడిపించి మందులు పంపించి అంబులెన్సులు ఇచ్చి ఇంటింటికి బిందెలు ఇచ్చింది, యువతకు ఉద్యోగాలు ఇచ్చింది, ఎల్లారెడ్డిలో ఉచిత భోజనం పెట్టింది. ఎవరో అని అడుగుతున్నా, మదన్ మోహన్ కాదా అని అడుగుతున్నా సురేందర్. అవునా కదా? అవునా కదా? ఈయనేమని చేసిన మనకు ఎడవన్నా దుప్పుడు కప్పుడు అనుకోలే. ఇలా అంబలు తాగేటోళ్ళు, పాలు అమ్ముకుంటోళ్ళు, కూరగాయలు అమ్ముకుంటోళ్ళు, ఇంత అమ్మాలీలు పైసలు జమ చేసి ఇస్తే ఒక్క తన్నుడు దాన్ని కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ పోయిండు. నెగ్గపోయాడు ఏమన్నాడు? అభివృద్ధి కొరకే పోతున్నాడు. నేను ఓడిపోతుంది ఎంపీకి. ఆ రోజు నేను అనుకున్నా పోతే ఓడిపోయినా, కానీ ప్రజల కన్నా బాగుపడతారు అనుకున్నా. ఏమైనా బాగుపడ్డా? ఏమైనా ఇల్లు వచ్చినాయా? మనకు డబుల్ బెడ్రూమ్లు పెన్షన్లు వచ్చినాయా? ఏమీ లేదు. రేషన్ కార్డు ప్రాబ్లం ఉన్నది, లోన్ల ప్రాబ్లం ఉంది. లోన్లు వినిపిండి వరకు తెలియలేని ఒక్క ఇల్లు కట్టలేదా సీనియర్లా? ఇంటికి ముగ్గన వేసిందా? ఒక్క ముగ్గు వేలే. ఈయన అవసరం మనకు ఎమ్మెల్యే మళ్ళా కావాలన్నా? అవసరం లేదు. నీళ్లు లేవు. ఇవాళ రైతు ఇవాళ పంట పండితే కానీ ఈ చీనులో బతికే పరిస్థితి లేదు. ఇవాళ ఇల్లు గతి లేదు. టాపర్లు వేసుకుని బతుకుతున్నారు. ఆనగాలం ఊరుస్తున్నారు, గుడిసెలు టాపర్లు వేసుకుని ఉంటున్నారు. నేను ఇల్లు తిరిగినా గుడిసె పెడతారు ఈ నా చీనులా. నేను ఒకటే చెప్తున్నా, ఇవాళ 30వ తారీఖు నాడు వస్తుంది. ఒక్క ఓటు పోకుండా చేతు గుర్తుకు ఓటేయాల. ఇవాళ రుణమాఫీ కావాలంటే లోన్ల మాఫీ అయినా మనకు అయినాయా? కాంగ్రెస్ అయింది కదా, ఒకటేసారి కాలే. ₹1,00,000 ఒక్కటేసారి అయింది. అయినా కదా? ఉద్యోగాలు వచ్చిన పిల్లలకు వచ్చినాయా? సురేంద్రకు వచ్చింది ఉద్యోగం రాలే? ఆయనకి వచ్చిందా? ఆయనకి వచ్చింది అంటున్నాడు. జీతం వచ్చింది కదా, సురేందర్ గారి ఉద్యోగం వచ్చింది కదా, ఎమ్మెల్యే ఉద్యోగం రాలే? మనకు వచ్చిందా? మనకు వాళ్ళకి వచ్చింది. ఇవాళ నేను అదే చెప్తున్నా, రేపు ఎమ్మెల్యే గెలిచినాక కూడా ఎమ్మెల్యేకి వచ్చే జీతం నెలకింత వచ్చే గవర్నమెంట్ జీతం వస్తుంది. 4 లక్షలు 5 లక్షలు వస్తుంది నెలకు ఎమ్మెల్యేకు. నా భార్యతో మాట్లాడినా, నా బిడ్డకి చెప్పినా, నా కొడుకు చెప్పినా, నేను జీతం తీసుకొని ₹1 జీతం తీసుకుంటా అని చెప్పాను. నెలకు ₹1 జీతం తీసుకుంటా అని చెప్పిన. 5 సంవత్సరాలు ఓ నెలకు ₹1 తీసుకొని 5 సంవత్సరాలు మీ ఎల్లారెడ్డికి పనిచేస్తా అని చెప్పిన. ఆ జీతం పైసలతో కూడా గరీబులకు ఇల్లు కట్టిస్తా కానీ ₹1 నేను ఇంటికి తీసుకుపోను. అకౌంట్లో పడంగానే 5 లక్షల అకౌంట్లో పడంగానే తీసి ఇల్లు కట్టిస్తా కానీ ₹1 తీసుకొని పనిచేస్తా అని చెప్పిన. ఈ మనగాడు నా గురించి మాట్లాడుతున్నాడు. ఏడవున్నావా నువ్వు? కరోనా టైంలో ఇంట్లో సాగు వచ్చినప్పుడు ఏమైంది? మనం ఏమైంది? ఇంటి దీపం ముద్దాడితే ఏమైంది? మూతి కాలిపోయింది. మూతి కాలలే గట్లే మనోడని మనం ముద్దాడితే సరుందని నేను మూతి కాల పెట్టాడు. కాలబెట్టలే. ఏదో నేను అనుకున్నా, ఏదో గరీబని చచ్చిపోతాడు. గాంధార్లో ఏం చేసిండు? ఓ పాయసం దెబ్బ పట్టుకున్నా, కథ పెట్టాడు. 2 భార్య బిడ్డలు తీసుకొచ్చాడు, ఏడ్చిండు. అయ్యో పాపం చచ్చిపోతాడు అని చెప్పి ఆ రోజు చేస్తుంది. ఏం చేసిండు? ఒడ్డు ఓడమలే అన్నాడు. పోయిన తర్వాత నాకు ఓడమలే అన్నాడు. ఏమంటారు చెప్తారు, కథలు చెప్తారు. అట్లా ఉన్నది మన పరిస్థితి. ఏమంటారు కదా, నాకు అది మన ఎప్పుడు లింగంపేట నా సొంత మండలం అంటాడు. లింగంపేట సొంత మండలం అంటే నేను అనుకున్నా లింగంపేట బాగా డెవలప్ చేస్తాను అనుకున్నా. బూట్ల రాలినోడు ఎట్లా రాలిస్తారు అంటారు కదా, గా కలిసింది. ఇవాళ లింగంపేట మండలం ఏ ఒక్క ఇల్లు కట్టలేదా? సొంత మండలం. ఒక ఎమ్మెల్యేగా ఉండి సొంత మండలంలో ఒక్క ఇల్లు లేదు. ఒక్కసారి ఆలోచించండి, ఆలోచింపజేయాలని చెప్పేసి వచ్చిన ముఖ్యంగా యువత ఒక్కొక్కరు ముసలోళ్ళు అయిపోతున్నారు. 20-30 ఏళ్ళు ఉన్నోడు వాడు ఎగ్జామ్ కొరకు ప్రయత్నం చేస్తే 10 సంవత్సరాల నుంచి ఒక్క ఉద్యోగం లేదు. 2 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉంటే ఒక్క ఉద్యోగం లేదు. 20-25 వేల బిఎస్సి అంటే ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీ ఉంటే అది దానికి దిక్కులేదు. ఈ అభ్యర్థిందుకు అసలు మన పెద్ద మనిషే ఇంత అబద్ధాలా కోరంటే ప్రతి విషయం లోపల చెప్పండి. మీకు 3 ఎకరాలు ఎంతమందికి ఇచ్చిండు? చేయలేకపోతుంది. డబుల్ బెడ్రూమ్ ఎంతమందికి వచ్చింది? చేయలేకపోతుంది. మైనారిటీ బంధు ఎంతమందికి వచ్చిందో? చేయలేకపోతుంది. రుణమాఫీ
రుణమాఫీ అది కొందరికి ఇచ్చి కొందరికి ఇవ్వలేదు. అది ఎప్పటి నుంచి? 10 సంవత్సరాల నుంచి. మరి ఇది ఈయన చేసింది ఏంటి? ఏమన్నంటే నేను 100% చేస్తా, చేయకపోతే తలకాయ తీసుకుంటా. మన రావణాసురుడు ఇంకా ఈయనకి ఎన్ని తలకాయలు లేదో తెలియదు. అందుకని ఆలోచించండి. మనకు ఏ మాత్రం తప్పినా మునిమాపు తువ తప్పినా వచ్చే 5 సంవత్సరాలు మనం గోసపడవలసి వస్తుంది. మనం మన భవిష్యత్తు, మన రాష్ట్ర భవిష్యత్తు కూడా మనం మర్చిపోవాలి. ఈ ఒక్క విషయం చెప్తున్నా. ప్రాజెక్టు కట్టిండు కదా. ఏ ప్రాజెక్టు? కాళేశ్వరం. వెంకట గడ్డవాడు పనిమంతుడు పందిరేస్తాడట, కుక్కతో కదలిగి పోయిందట. ఇప్పుడు వీని సంగతి అట్లుంది. అర్థమైందా? అది 4 సంవత్సరాలు కాలేదు, ఇప్పుడు అది పీకెటట్టే ఉన్నది ప్రాజెక్ట్. మరి ఎందుకు, ఏం చేసిందో ఏం సంగతో మీరు ఒకసారి ఆలోచించాలి. ఒట్టిగా చెప్పడం కాదు, మనం చప్పట్లు కొట్టడానికి కాదు. మన భవిష్యత్తు నాశనం అయిపోతుంది. ఇప్పటికే యువకుల భవిష్యత్తు చాలా మట్టుకు పాపం. మేమైతే చాలా మందిని హైదరాబాద్లో చూసినాము. పొద్దుగాలు వస్తే పొద్దుకి 9 లైబ్రరీ బంద్ అయిన దాకా చదువుకుంటుంది. వేయడము, పేపర్లు అమ్ముకోవడము, ఎగ్జామ్ క్యాన్సిల్ అవ్వడం. మొన్న అయితే ఒక ఆమె సూసైడ్ చేసుకున్నది. 7 సంవత్సరాల నుండి ప్రిపేర్ అయిపోతే అది పోస్ట్పోన్ అయిపోతే సూసైడ్ చేసుకున్నది, ఆత్మహత్య చేసుకున్నది. అందరికీ తెలుసు అనుకుంటా, ప్రబలికాన్ని. ఆమె చదవక ఆమెకు ఎగ్జామ్ ఇదైపోయి బాధతో నేను ఇక్కడ ఏం ముఖం చూపించాలి అని చెప్పేసి ఆమె చచ్చిపోతే, వీడు చోటా షకిల్ ఎవడు ఇప్పుడు వాళ్ళ మధ్యలో పెట్టుకొని ఉంటారు కదా. ఈ మచ్చపాయల వాళ్ళు ఏమంటారు? తెలంగాణ మహాత్ముడట. తెలంగాణ మహాత్ముడు కాదు, మీరు అర్థం చేసుకోండి. తెలంగాణ పాపాత్ముడు. తెలంగాణ వచ్చిన తర్వాత నాశనం చేసి ఈయననే ఎప్పటికీ తెలియకుండా నాశనం చేసింది. ఇది చెప్పాలంటే పెద్ద ఉపద్ఘాతం బాగున్నది. మళ్ళీ ఎప్పుడన్నా మాట్లాడుకుందాం. నేను మీవోనే కదా. కాకపోతే దయచేసి ఈసారి మాత్రము ఈ ప్రభుత్వాన్ని పొందబెట్టాలి. ఒక మంచి అభ్యర్థిని ఎన్నుకోవాలి. నేను అంటుండొచ్చు, ఇంతకుముందు కూడా వచ్చినప్పుడు ఆయన కూడా మంచి అభ్యర్థి అన్నాడు. మరి ఏం చేసిండు? మనమైతే చూసినాం కదా. ఇవాళ వచ్చిండు, రేపు గెలిచిండు, ఆయనతో ఎల్లుండి గుడి తిప్పేసిండు. ఎవరిని అడిగిపోయింది? నాకు బాగా జ్ఞాపకం ఉన్నది. ఇదే సెంటర్లో అమాలి వాళ్ళు అనుకుంటా, ఇదే సెంటర్లో పైసలు ఇచ్చిండ్రు. రేపు వచ్చినప్పుడు అడగండి, ఎవరిని అడిగిపోయినవురా, ఏం చేసినవురా అని అడగండి. మండల కాంగ్రెస్ పార్టీ తరఫున అందరి కాంగ్రెస్ పార్టీకి, ప్రత్యేకంగా చీనూరు ఎస్సీ కాలనీ నాయకులకు, మరి అమ్మలందరికీ ఇలా మేమన్నీ వదలపడితే చీనూరు తిరిగి వస్తున్నాం. మీరు ఎస్సీ కాలనీలో మీరు ఇంతకుముందు ఈ ఇండ్లు ఎవరు కట్టించారు? ఇందిరామ కట్టించినగా. ఇందిరామ కట్టినాక మళ్ళీ ఏమైనా ఇల్లు వచ్చినాయా? ఒక్క ఇల్లు రాలేదు. నేను చచ్చిపోయినా, ఇంతకుముందు చచ్చిపోయినా, నేను చచ్చిపోయిన అడిగి అంతే. ఇందిరామ ఉన్నప్పుడే వచ్చింది. ఇప్పుడు మళ్ళా ఇల్లు కావాలంటే 5 లక్షల రూపాయలు ఇందిరామ్మ ఇళ్ళ కింద వస్తాయి. చేతు గుర్తుకు ఓటేయండి. చేతు గుర్తుకు ఓటేస్తే అప్పుడు వచ్చిన ఇల్లే మళ్ళా 5 లక్షలు ఇచ్చి నేను ఎమ్మెల్యే గెలిచినాక జాగా పెట్టి ఇందిరామ్మ ఇళ్ళు మళ్ళా వస్తాయి. డబుల్ బెడ్రూమ్ రావిగా. ఇక కారు పంచర్ చేసేది. కారు టైర్లు పంచర్ అయిపోయినాయి. కారుకు యాక్సిడెంట్ అయింది. కారుకు ఏమవుతుంది? యాక్సిడెంట్ చేయండి. చేతు గుర్తు కొట్టేయండి. ఆ రోజు ఎస్సీలకు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా? ఎస్సీలను ఆదుకుంది కాంగ్రెస్ పార్టీ కాదా? కాంగ్రెస్ పార్టీ ఆదుకున్నది. కాంగ్రెస్ పార్టీ మన పార్టీ. రేపు 2 లక్షల రుణమాఫీ చేస్తుంది. ప్రతి తల్లికి, లేడీస్కి, ప్రతి తల్లికి, ఆడవాళ్ళకి ఆర్టీసీ బస్సులు ఎక్కితే సోనియమ్మ మన హైదరాబాద్కి వచ్చి చెప్పింది, ఇలా మీకు ఆర్టీసీ బస్సులు ఎక్కితే ₹1 కట్టాల్సిందే, ఫ్రీ. మీరు ఎక్కడికైనా పోవచ్చు, మెదక్ పోవచ్చు, కరీంనగర్ పోవచ్చు, హైదరాబాద్ పోవచ్చు. ఇలా ఈ 6 పథకాలు చెప్పిండ్రు. ఇలా మహాలక్ష్మి పథకం కింద మీకు ఆర్టీసీ బస్సు ఫ్రీ. నెలకు మీ అకౌంట్లో ₹2,500 పడతాయి. నెలకు మీ అకౌంట్లో 2,500 వస్తాయి లేడీస్కి,
ఇలా సిలిండర్ ఎంత ఉన్నది? సిలిండర్ మీద ఎందరం అనుకుంటున్నారు? చేతులు ఎత్తురి. సిలిండర్ మీద ఎందరం అనుకుంటున్నారు? మీరందరూ సిలిండర్ మీద కదా. ఇలా ఎంత ఉంది సిలిండర్ జారా? బుడ్డి ఎంత ఉంది? ఎంత? 1000 1200? 1000కి 1200 చాలా డిఫరెన్స్ ఉన్నది. 1000 1200? 1250 రూపాయలు ఉన్నది ఇక మన గ్యాస్. 1250 ఉన్నది. 1250 అంటే కాంగ్రెస్ వచ్చి చేతి గుర్తుకేస్తే మీకు 500 రూపాయలకే సిలిండర్ వస్తుంది. చప్పట్లు కొట్టి ఒకసారి, చప్పట్లు గట్టి కొట్టి చప్పట్లు. ఇలా గృహజ్యోతి కింద, ఇలా గృహజ్యోతి కింద నేను అప్పుడు తిరిగినప్పుడు ప్రతి ఇంట్లో కరెంటు బిల్లు లెక్క వస్తున్నాయి. 700-800 రూపాయలు బిల్లు వస్తున్నాయని. 200 యూనిట్ల కరెంటు ఫ్రీ కరెంటు, మీరు కరెంటు కట్టాల్సిన అవసరం లేదు. 24 గంటలు సప్లై ఫ్రీ రైతులకు. రాజశేఖర్ సాబ్ ఆ రోజు ఇచ్చిండు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఉచిత విద్యుత్తు. మీకు 2 లక్షల రుణమాఫీ ఇస్తా అని చెప్పడం జరిగింది. 2 లక్షలు అవుతాయి. ఇలా ప్రతి రైతు, కౌలు రైతుకు, కౌలు చేసుకుంటే వాళ్ళకు సంవత్సరానికి 12,000 రూపాయలు మీ అకౌంట్లో పడతాయి. అది గ్యారంటీగా సంవత్సరానికి 12,000 పడతాయి. వానవాడి, వడగళ్ళ వానవాడి, కొట్టుకపోయినా ఏం చేసినా కౌలు చేసుకున్న వాళ్ళు కూడా. ఇంతకుముందు ఏమైనా పైసలు వచ్చినాయా కౌలు రైతులకు? టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాయా? సురేంద్ర ఎప్పుడైనా వచ్చింది అడిగి? సురేంద్ర కోటేశ్వర్ కదా మీరు మొన్న అటే పోయి చేరిండు, కరెంట్ చెప్పిండు, దెంకపోయిండు. యాడికి పోయిండు సురేందర్? చేతి గుర్తు గెలిచి అందులో పోయిండు. చేతి గుర్తు గెలిచి ఏం చేసిండు? నన్ను అంటే పంగనామాలు పెట్టిండు. నీకు పెట్టిండు, నాకు పెట్టిండు, నన్ను కూడా కొట్టిండు. నా దగ్గర పైసలు తీసుకున్నాడు, దెంకపోయిండు. నా ఎలక్షన్ల ముందు 5 రోజుల ముందు పోయిండు, ఆయనతో నన్ను కూడా కొట్టిండు, ఎంపీ కూడా కొట్టిండు. ఇప్పుడు ఏం చేస్తావు? ఇప్పుడు ఎట్లా చేస్తా? నేనెందుకు చేస్తా? చేస్తూనైతే నేను వస్తానా? మీకు అంబులెన్స్లు ఇచ్చినా లేదా? కరోనా టైంలో ఆక్సిజన్ పెట్టినా లేదా? ఇంటింటికి బిందా ఇచ్చినా లేదా? అంబులెన్స్లు పంపించినా లేదా? పిల్లగాళ్ళకు ఉద్యోగాలు ఇప్పించినా లేదా? ఇలా ఎల్లారెడ్డిలో 1000 మందికి అన్నం పెడతలేనా? నేను పెడుతున్నా కదా, 1000 మందికి అన్నం పెడుతున్నా. ఈ సురేంద్రరావు చేసిండా? కరోనా టైంలో వచ్చిండా? ఇంటికి వచ్చిండా? ఒక ఆక్సిజన్ పంపించిండా? ఒక సిలిండర్ పంపించిండా? ఒక అంబులెన్స్ పంపించిండా? ఏమైనా చేసిండా? ఎందుకు ఓటేయాలి మరి? మనకి చేతి గుర్తు కోటైంది. ఇలా పింఛన్ ఎంత వస్తుంది? పింఛన్ మీకు ఎంత వస్తుంది? 2000 రూపాయలు వస్తుంది. ఆ రోజు రాజశేఖర్ సార్ 200 రూపాయలు ఇచ్చిండు. అయ్యాల గుడ్డు ఎంత ఉంటే? గుడ్డు 20 రూపాయలు, 20 పైసలు ఉండే. 20 పైసలు ఉండే గుడ్డు ఆ రోజు. ఇలా కోడిగుడ్డు ఎంత అయింది? అలా ఎంత అయింది? 6 రూపాయలు అయింది. మరి 20 పైసలు ఎక్కడ? 6 రూపాయలు ఎక్కడ? అవునా కదా? మరి పింఛన్లు తీసేస్తా అవి అయ్యే జాగిరా? యాడికెళ్ళి తీసేస్తాడు పింఛన్లు? పింఛన్లు ఇచ్చింది కాంగ్రెసా లేదా? పింఛన్లు ఇచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ వస్తే చేతి గుర్తుకేస్తే 4,000 రూపాయలు వస్తాయి పింఛన్లు. 4,000 వస్తాయి పింఛన్లు, 4,000 వస్తాయి. ఇలా పిల్లగాళ్ళకు, యువకులకు కూడా 5 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పింది కాంగ్రెస్ పార్టీ. ల్యాప్టాప్లు గిట్ట కొనుక్కుంటేందుకు 5 లక్షల రూపాయలు వస్తాయి. ఇలా ఇందిరమ్మ ఇల్లే, మళ్ళా ఇందిరమ్మ రాజ్యం రావాలంటే దేనికి గుర్తుకేయాలా? ఒక్కసారి చేతి గుర్తుకేటోళ్ళు చేతులు లేపురు పైకి. చేతి గుర్తుకే, చేతి గుర్తుకే, చేతి గుర్తుకే. కాంగ్రెస్ పార్టీ, సోనియమ్మ, రాహుల్ గాంధీ. ప్రతి ఎలక్షన్ వస్తుంటది, మనం ఓట్లు వేస్తుంటాము, పోతుంటాము. ఎవరో గెలుస్తుంటారు, ఏదో గవర్నమెంట్ వస్తుంటుంది. కానీ ఈ రోజు ఇప్పుడు జరగబోయే 30వ తారీఖు నాడు జరగబోయే ఎన్నికలు అతి ప్రాముఖ్యమైన ఎన్నికలు. ఎందుకంటే ఈ 10 సంవత్సరాలు, మనకు 10 సంవత్సరాలు అయింది మన రాష్ట్రం ఏర్పడి. ఈ ఏర్పడ్డ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో 10 సంవత్సరాలు గడిచిపోయింది. కానీ 10 సంవత్సరాల్లో మన గోస ఉంచుకున్నది. మీకు ఎవరికి అర్థమైతే లేదు చాలా మందికి. ఉదాహరణకు మనమందరం చేస్తేనే తెలంగాణ వచ్చింది. విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, సర్వజనులు, సకల జనులు సమ్మె చేస్తేనే మనకు తెలంగాణ సిద్ధమైంది. కానీ ఇప్పుడు ఒక్కడు చెప్తున్నాడు మనం మచ్చరిపాయలు కదా అంటే నేనే తీసుకొచ్చిన, నేనే పోయి తెలంగాణ తీసుకొచ్చిన. మనం అందరం నమ్మినాం. ఇది కరెక్టేనా? ఈ మచ్చరిపాయలు అని తీసుకొచ్చిండా మనం అందరం చేసుడికి వచ్చిందా? చెప్పుండ్రి. మనం అందరం చేసిన ఇచ్చేటోళ్ళు ఇస్తేనే అది మనకు వచ్చింది. ఇచ్చింది ఎవరు? సోనియా గాంధీ. మనము ఏమంటారు, రోడ్ల మీద ఎంత మొత్తుకున్నా కానీ
పార్లమెంట్లో బిల్లు పెట్టి అది ఇచ్చిన నాడే అది మనకు రాష్ట్రం ఏర్పడుతుంది. అది చేసిన ఖ్యాతి సోనియా గాంధీకే చెల్తుంది. ఎవడు వద్దన్నా ఎవరు ఎదురొచ్చినా కాదని చెప్పేసి ఇంచుమించుగా పార్లమెంటు తలుపులు మూసి ఈ బిల్లు పాస్ చేపించింది ఆమె. కానీ మనం ఆమెను మర్చిపోయినాము, ఆ పార్టీని మర్చిపోయినాము. ఈ అబద్ధాల కోరనే మనం నమ్మినాం. 10 సంవత్సరాలలో ఏం చేసిండో మీకు ఒకసారి అర్థమైందా? ఏం చేసిండు? చేసిండు కాదు, మాటలు మాత్రం చెప్పిండు. తలకాయ ఊపుకుంటా మాటలు చెప్పిండు, తలకాయ ఊపుకుంటా మాటలు చెప్పిండు. ఇప్పుడు రాగానే ఏం చెప్పిండు? నేను తెలంగాణకు కాపల కుక్క తిరగనే ఉంటా కానీ ఒక దళితుడిని తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేస్తా అన్నాడు. ఎవడైందండి ముఖ్యమంత్రి? మళ్ళీ ఈ కుక్కనే పోయి మళ్ళీ ముఖ్యమంత్రి అయింది. అవునా కాదా? ఒక దళిత అది పచ్చి అబద్ధం. ఆ తర్వాత వచ్చిన తర్వాత ప్రతి మనిషికి అంటే భూమి లేని పేదలకు 3 ఎకరాల భూమి ఇస్తా అన్నారు. ఎంతమందికి ఇచ్చిండో చేయలేకుండ్రి. ఆ తర్వాత అల్లుడు ఆడవంటారు, బిడ్డ ఆడవంటది, ఇది అది అని చెప్పేసి డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటున్నారు. మరి ఎంతమందికి ఇచ్చింది? 10 ఏళ్ళు చెప్పండి. రుణమాఫీ అన్నారు. ఎవరికి వచ్చిందో ఎవరికి పోయిందో ఎవరికి తెలియదు. మాకైతే రాలేదు. ఎవరు కనుక వచ్చినోనికి 40,000 అప్పు తీసుకుంటే 1,50,000 అయింది. ఇగిస్తాడు అగిస్తాడు అంటే అది 1,50,000 అయి కూర్చున్నది. వీడిచ్చినవి ఇక మిగతాయన్ని మళ్ళీ వీడు కట్టుకోవాల్సిందే కదా. పచ్చి అబద్ధాలకు. అయితే రైతు బంధు ఎంతమందికి వచ్చింది? ఇది కూడా చెప్పిండు కదా. మరి మైనారిటీలకు వాళ్ళకి ఇస్తామన్నారు, వాళ్ళకి ఎంతమందికి వచ్చింది చెప్పండి. మరి ఎవరికి రాకపోతే ఇన్ని అబద్ధాలు చెప్తుంటే ఇంకా సాగనిద్దామా? ఇంకే ఉండనిద్దామా? ఉండొద్దు అని ఇట్లను కాదు. రేపు 30వ తారీఖు నాడు గుద్దాలి. గుద్దుడు అంటే ఇటువంటి గుద్దుడు అంటే మళ్ళీ ఎవడు కూడా ఇటువంటి అబద్ధాల కోరు రాకుండా చూసుకోండి. రేపు మన భవిష్యత్తును కాపాడుకున్నాలంటే ఈ ప్రభుత్వాన్ని పొందబెడితేనే రేపు మన పిల్లల భవిష్యత్తు, మన రాష్ట్ర భవిష్యత్తు మంచిగా ఉంటుంది. అందరికన్నా ఎక్కువ గోసపడ్డది ఎవరు తెలుసా? యువత. వాళ్ళు 10 సంవత్సరాల నుంచి ఒక్క ఉద్యోగం లేదు. సుమారు 2 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉంటే ప్రభుత్వ ఉద్యోగాలు ఎలా పెడుతున్నా నోటీస్ ఇస్తాడు, ప్రిపేర్ కమ్మంటాడు, పేపర్లు అమ్ముకుంటాడు, మళ్ళీ అది క్యాన్సిల్. 10 సంవత్సరాలు. అప్పుడు 30 సంవత్సరాలు ఉన్నోడు ప్రిపేర్ అయిన ఎగ్జామ్కు వాడు ఇయర్ల దినాన 10 ఏళ్ళ తర్వాత 40 సంవత్సరాలు. ఏది పారైపోయింది కదా.